శ్రీమతి నమః. నేను మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాను కదా, మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి అని. అలా అభిషేకం చేయించుకుంటున్న వాళ్ళు ఎంతో మంది నాకు కామెంట్ లో పెడుతూ ఉంటారు, మా జీవితాల్లో మార్పు వచ్చిందమ్మా అని. నాకు అది చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రయత్నపూర్వకంగా ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి. కనీసం మనం అక్కడికి వెళ్ళి చేయించుకోలేకపోయినా మనం అక్కడ సమర్పణ చేశాము అని అనుకోండి, మనం సమర్పణ చేసే ఆ సొమ్ము ఒక్క అభిషేకానికి మాత్రమే కాదు, గోసేవకి, వేద పండితుల సంరక్షణ కోసం, ఇలా ఎన్నో మంచి కార్యాలకి ఉపయోగపడుతుంది అనమాట. మన కర్మ తీరాలి అంటే మనం భగవంతుడి పాదాలు పట్టుకోవడంతో పాటుగా ఒక మంచి పని చెయ్యాలి. అలా మంచి పని చేస్తుంటే అలా చేయగా మన కర్మ తీరుతుంది. మనకి ఏదైనా సమస్యలు వచ్చాయనుకోండి, అది శత్రుబాధ కానీ, గ్రహపీడలు కానీ, పిల్లలు చదువుకోపోవటం కానీ, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం కానీ, ఆరోగ్యం బాగుండలేకపోవటం కానీ, ఇలాంటివి ఏ వచ్చినా, మనకి ఏ ప్రయత్నాలు చేసినా ఫలించకపోతే మీరు రుద్రాభిషేకం చేయించుకోవటం మొదలు పెట్టండి. నేను చాలాసార్లు మన వీడియోస్లో కూడా చెప్పుంటా. మాకు తెలిసిన ఒక ఆయన, అంటే మా మామగారి స్నేహితులు అనమాట, ప్రతిరోజు రుద్రాభిషేకం చేస్తారు తెలుసా. ఆయన ఒక్కరోజు కూడా మానరు, ఆయన స్వరయుక్తంగా చేస్తారు. వాళ్ళకి కొన్ని కష్టాలు రావచ్చు, కానీ భగవంతుడు వాటన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చారో. మనం రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు స్వరయుక్తంగా చేస్తే ఆ మంత్రశక్తి మనకి కూడా వస్తుంది. అందుకే స్వరయుక్తంగా చేయమంటారు. మీకు ఎవరికైనా చేయించుకోవాలి అని అనుకుంటే మీ ఊళ్ళో ఉన్న శివాలయంలో మీకు వీలుంటే వెళ్ళి చేయించుకోండి. లేదు అంటే శంకర మఠం తాడేపల్లిగూడెంలో చేయించుకోవాలనుకుంటే గనక నేను వాట్సాప్ నెంబర్లు అవన్నీ కమ్యూనిటీ పోస్ట్ లో పెడుతూ ఉంటాను కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి, లేదు అంటే మీరు ఆన్లైన్ లో అయినా సరే చెల్లిస్తే అక్కడ మీ గోత్రనామాలు అవన్నీ ఇస్తే మీ గోత్రనామాలు అవన్నీ చదివి అభిషేకం చేస్తారు. ఇక్కడ శంకర మఠంలో రుద్ర యంత్రం కింద స్ఫటికలింగం ఉంది. ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన అభిషేక ఫలితం. ఒకసారి చేస్తేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా, అలాంటిది 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఇంకెంత అద్భుతమో ఆలోచించండి. అలా చెప్పామని అనుకోండి, అక్కడే ఉందా ఫలితం, ఇక్కడ లేదా అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వేరే చోట లేదు అని నేను ఎప్పుడు అనకూడదు. అది చాలా తప్పు. శాస్త్రం దాన్ని ఖండిస్తుంది. మనం ఒక శివాలయం గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, ఒక క్షేత్రం గురించి కానీ, ఒక తీర్థం గురించి కానీ చెప్తే దాన్ని కంపేర్ చేసి ఇంకో క్షేత్రంతో చెప్తున్నాం అనుకోండి, ఆ పాపం మనకి జన్మలో వస్తుంది. మనకి అది తెలియకపోవటం వల్ల కంపేర్ చేస్తాం, అక్కడే దేవుడు ఉన్నాడా, అదే పుణ్యక్షేత్రమా అని. వేరే క్షేత్రానికి వెళ్ళొచ్చు, కానీ అక్కడికి మన రెండు కంపేర్ చేసి ఎప్పుడు చెప్పకూడదు. ఆ తప్పు చేయకండి. మీకు ఇష్టం లేదు అని అనుకోండి, మీరు సమర్పణ చేయడం మానేసేయండి, అంతే. దానివల్ల మనం అనవసరంగా ఇంకో మాటని ఆ పాపాన్ని మూటగట్టుకోవడం మనకి తప్పుతుంది. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పరమేశ్వరుడు భోలాశంకరుడు. నువ్వు తెలిసి గాని తెలియక గాని ఆయన పాదాలు పట్టుకున్నావు అంటే ఆయన రక్షణ చేస్తాడు. కానీ నువ్వు ధర్మ విరుద్ధంగా ఏదైనా చేశావు అంటే ఆయన రుద్రుడై ప్రళయ తాండవాన్ని చూపిస్తాడు. అక్కడ ఆయన మూడో కన్ను తెరిచేస్తాడు. మూడో కన్ను తెరవడం అంటే మనం భస్మమైపోవడం కాదు, ఖచ్చితంగా మనం కర్మను మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట భగవత్ నింద చేస్తే. కరాచీలో, అంటే పాకిస్తాన్లో జరిగింది ఈ సంఘటన. అక్కడ చాలా 100 ఏళ్ల కాలం నాటి శివాలయం అనమాట. ఆ శివాలయాన్ని ఏమో పడగొట్టేసి అక్కడ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. సరే, కాంట్రాక్టులను పిలిచారు. ఆ కాంట్రాక్ట్ ఏమో ఒక పరాయి మతస్థుడు తీసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వరకు పరాయి మతస్థులే అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకి మన శివాలయాన్ని కూల్చేస్తున్నాము అది ఇది నమ్మకాలు ఏమి ఉండవు కదా. అతను ఏం చేశాడు అంటే ఆ శివాలయాన్ని కూల్చడం కోసం కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ శివాలయం చుట్టూతా ఉన్న గోడలు ముందు పగలగొట్టేశాడు. సరే, ఈ లోపు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, కొడుక్కి ఒంట్లో బాగుండలేదు అని. సరే, అతను పనులు చేసుకుంటున్నాడు కదా, ఇంట్లో చెప్తూ ఉంటారు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళని. అలాగే ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయి. ఈ లోపేమో ఈ చుట్టూ పాగలు కొట్టేశాడు కదా గోడలు, ఈ శిఖరాన్ని పడగొట్టడం కోసం జేసీబీలు వచ్చాయి. ఆ జేసీబీతో ఆ శిఖరాన్ని పగలగొట్టాలని ప్రయత్నిస్తే ఆ మొదటి జేసీబీ పనిచేయలేదు. సరే, అదేమన్నా పనిచేయట్లేదేమో అని ఇంకోటి తీసుకొచ్చారు, అది పనిచేయలేదు. మళ్ళీ మూడోది తీసుకొచ్చారు, అది పనిచేయలేదు. ఈ లోపేమో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, కొడుక్కి సీరియస్ గా ఉంది అని. మరి ఈ జేసీబీలు పనిచేయట్లేదు కదా, అతను ఏం చెప్పాడంటే ఇప్పుడు ఈ పనిని ఇక్కడ ఆపేసేయండి, నేను మళ్ళీ వస్తానని కొడుకుని చూడడానికి వెళ్ళాడు. చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. రాత్రి పడుకున్నప్పుట అతనికి పరమేశ్వరుడు కల్లో కనిపించినట్లుగా అనిపించిందట. ఏంటంటే, నువ్వు ఆ శివాలయాన్ని మళ్ళీ యథావిధిగా నిర్మిస్తే నీ కొడుకు ఆరోగ్యం బాగుంటుంది అని. పొద్దున లేచి అతను పనిచేసే చోటకి వెళ్ళి ఆ పనులన్నీ ఆపించేసి మళ్ళీ ఆ శివాలయాన్ని పునర్నిర్మించడం ప్రారంభించాట.
అసలు అద్భుతంగా అతని కొడుకు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాట. నెమ్మదిగా ఆరోగ్యం బాగుపడి. అతను అనుకోలేదట కొడుకు ఆరోగ్యం బాగుంటుందని. అంటే ఇప్పుడు మీరు వెంటనే నన్ను అడుగుతారు, మరి భారతదేశంలో కూడా ఎన్నో శివాలయాలని పడగొట్టేస్తున్నారు కదా, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి కదా అని. ప్రతిదానికి సమయం అంటూ వస్తుంది. మనం ఎంత తీవ్రంగా కర్మ చేసుకుంటే అంత తొందరగా వస్తుంది. అక్కడ భగవంతుడు శిక్షించాడు అతన్ని. అతని మనస్సాక్షి అతనికి చెప్పింది, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే అతను ఆల్రెడీ ఆపదలో చిక్కుకుపోయాడు. చిక్కుకుపోయిన పరిస్థితిలో అతని మనసు అతనికి చెప్పింది. అక్కడ జేసీబీలు పనిచేయకపోవటం నిజంగానే అద్భుతం. అద్భుతంతో పాటుగా అతని మనస్సు కూడా చెప్పింది. అదే భగవంతుడు. మన మనస్సే భగవంతుడు. మనం చేసే ప్రతి పనికి మన మనసు చెప్తుంది, కానీ మనం మనసు నోరు నొక్కేస్తాం, బయటికి రానివ్వం. మనసు చెప్పినట్టు మనం వినం. మన మనస్సు కరెక్ట్ గా అనలైజ్ చేసి చెప్తుంది. మనకంట బాగా తెలిసింది ఇంకెవరికైనా ఉంటుందో మన మనసుకి తప్ప. అది ప్రతి విషయంలోనూ హెచ్చరిస్తుంది, కానీ మనం నొక్కేస్తాం. నొక్కేసి మనం ఏం చేయాలనుకున్నో అది చేసుకుంటాం. ఇప్పుడు అతను అలాగే చేశాడు. కానీ భగవంతుడు అతనికి ఎలా కళ్ళు తెరిపించాడో చూడండి. ఇలాంటి అద్భుతాలు చాలా చోట్ల జరిగాయి భారతదేశంలో, కానీ మనకి తెలియవు కాబట్టి ప్రతిదాన్ని మనం కొట్టి పాడేస్తాం. మనకు అందని ఎన్నో మహిమలు దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి. అంతెందుకండి, తుముకూరుకి 19 కిలోమీటర్ల దూరంలో శివగంగా అని ఉంది. అక్కడ పరమేశ్వరుడి ఆలయం ఉంది. అక్కడ ప్రతిరోజు నేతితో స్వామివారికి ఇలా పైన ఇలా అద్దుతారు నేతిని. అది వెన్నగా మారిపోతుంది తెలుసా. ఆ వెన్నని అక్కడికి వచ్చిన భక్తులకు ఇస్తారు. ఆ వెన్నలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి అంటారు. ఎందుకంటే ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది అని. ఎంతో మంది సైంటిస్టులు వచ్చి పరిశోధన చేశారట ఎందుకు అలా మారుతోంది అని. కొంతమంది ఏమో అది గంధకపు చీల అందుకు అలా వచ్చిందని అంటారు. ఏది ఏవైనా పూర్తిగా ఎవరు చెప్పలేకపోయారు. అది ఒక అద్భుతం అని ఈ రోజుకి సైన్స్ ఛేదించలేని ఒక అద్భుతంగా అక్కడ దేవాలయం ఉంది. అలా ఎన్ని దేవాలయాలు ఉన్నాయో. ఒక్కొక్క దేవాలయానికి మనం వెళ్ళి ఆలయ చరిత్ర కనుక తెలుసుకుంటే అక్కడ ఉన్న అద్భుతాలు మనకి తెలుస్తాయి. నేను నిన్నే ఒక ఆర్టికల్ కూడా చదివా. టిట్లఘర్లో ఒక శివాలయం ఉందిట. టిట్లఘర్లో ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో తెలుసా? 50 డిగ్రీలు ఉంటుంది ఉష్ణోగ్రత వేసవకాలంలో. అయితే అసలు భరించలేము ఆ ఎండని. ఆ టిట్లఘర్లో ధవళేశ్వర స్వామి అని ఉన్నట్టు ఒక భక్తుడు పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేసుకుంటూ ఉంటే, నీకు ఏ వరం కావాలి కోరుకో అన్నప్పుడు, ఇప్పుడు నేను అభిషేకం చేస్తున్నప్పుడు నువ్వు ఏ రూపంలో అయితే ఉన్నావో నాకు అదే రూపంలో ఇక్కడ వెలవాలి అంటే, ఆ భక్తుడు కోరిక మీద అక్కడ స్వామివారు వెలిసేస్తారు. ఇంతకీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 50 డిగ్రీలు ఉష్ణోగ్రత వచ్చి మాడిపోతూ ఉంటే కాస్త ఈ గర్భాలయంలోకి వెళ్ళాము అంటే దుప్పట్ట కప్పుకునేంత చలిట. మళ్ళీ బయటకు వచ్చామంటే 50 డిగ్రీలు ఉష్ణోగ్రత. ఒక్క గోడే అడ్డం గర్భాలయానికి, గర్భాలయం బయటికి, అంతే. మరి అలాంటి మహిమలు ఎందుకు జరుగుతున్నాయి? అలా అంటే అక్కడ రాళ్ళ యొక్క అద్భుతము, అక్కడ వాతావరణ పరిస్థితులు, అక్కడ గుహ వాతావరణం అలా ఉంటుందని మనం అంటాం. సైంటిస్టులు ఎంతో మంది వచ్చి ఎందుకు జరుగుతోంది అని కనుక్కున్నా ఈ రోజుకి అసలు ఎందుకు జరుగుతోందో తెలుసుకోలేకపోయారు. మనకి తెలియదు కదా అని, అద్భుతం జరగటం లేదు అని భగవత్ నింద చేయకండి. మనకి తెలియని ఎన్నో అద్భుతాలకి నిలయం భారతదేశం. ఈరోజు సోమవారం కదా, కాసేపు పరమేశ్వరుడు గురించి తెలుసుకున్నట్లు అవుతుందని ఈ అద్భుతాన్ని మీకు తెలిసే ప్రయత్నం చేశాను. రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చెయ్యండి. మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం రుద్రాభిషేకం. మీరు 1 సంవత్సరం పాటు మానకుండా రుద్రాభిషేకం చేయించుకుంటే, భక్తిగా శ్రద్ధగా చేయించుకుని చూడండి, ఎటువంటి మార్పులు వస్తాయనేది మీకే అనుభవపూర్వకంగా తెలుస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.